ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలంన దాను వంశస్థుడగు జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసంనే గాని మద్యంనే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడు నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యుద్ధకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదే, మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చునో నేను ఎరుగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసంనే గాని మద్యంనే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనియు తినకుండుము. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పనెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను నేడు వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చునుగా దేవుని దూత ఆమెను దర్శించును. ఆ సమయంలో ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనపడని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతని అడుగగా, నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, నేను అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియు తినకూడదు, ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైనదేదియు తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయవలెనని మనోహ చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేక పిల్లను స్థిరపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పించ ఉద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలెనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరును అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కాని దనెను. అంతటా మనోహ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుంచి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిత్యంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన యెడల ఆయన దహన బలిని నైవేద్యము మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఆ కాలంలో ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పారు. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టాడు.